గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, నా పేరు జ్యోతిర్మయి అండ్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ గీ తినడం వల్ల డయాబెటీస్కి ఏదన్నా ప్రమాదమా, ఒకవేళ గీ తీసుకుంటే ఎంత తీసుకోవాలి అండ్ మనం తీసుకునే రెగ్యులర్ డైట్స్లో గీ అనేది వాడుకోవచ్చా, ఒకవేళ తీసుకున్నా ఎంత తీసుకుంటే మన బాడీకి బెనిఫిట్, ఇందులో ఏమన్నా బెనిఫిట్స్ ఉన్నాయా, లేకపోతే ఎక్కువ తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా, దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో గీ అనగానే ఫస్ట్ మనకి మైండ్లో వచ్చేది ఏంటి అంటే గీ అనేది చాలా హెల్దీ, బాడీకి చాలా మంచిది, ఎందుకంటే గుడ్ ఫ్యాట్స్ కిందకి వస్తుంది కాబట్టి. ఎస్, గీ అనేది మనకి గుడ్ ఫ్యాట్స్ కిందకి వస్తుంది. ఇందులో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి, ALA ఆల్ఫా లినోలిక్ యాసిడ్ రూపంలో ఉంటుందన్నమాట. సో అలాంగ్ విత్ దాట్ గీతో పాటు మనకి కొన్ని క్యాలరీస్ అనేవి వస్తాయి. సో గీ లిమిటెడ్ సోర్సెస్లో తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. స్పెషల్లీ డయాబెటీస్ వాళ్ళు తీసుకునే డైట్లో మీరు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో ఒక్కొక్క టీ స్పూన్ యూస్ చేయడం వల్ల కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఒక మీల్ మీరు తీసుకున్నట్టు అయితే, ఎగ్జాంపుల్ మీరు ఆఫ్టర్నూన్ ఒక రైస్ ఐటమ్ తీసుకున్నారు, లేకపోతే చపాతీ ఐటమ్ తీసుకున్నారు. సో ఓన్లీ కార్బ్సే ఉంటాయి, చాలా మట్టుకి కర్రీ తీసుకుంటారు అండ్ చాలా లిమిటెడ్ సోర్స్ ఆఫ్ కర్రీ తీసుకుంటారు అండ్ చపాతీ ఇంకా రైస్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఓవరాల్గా మీరు తినే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కాకుండా చాలామంది సింపుల్ కార్బోహైడ్రేట్స్ యూస్ చేస్తారు. సో ఇలా మనం సింపుల్ కార్బోహైడ్రేట్స్ కనుక తీసుకున్నట్టు అయితే మన గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందంటే మోర్ దాన్ 60, 70, 80 వరకు చేరుకుంటుందో అప్పుడు మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కూడా హైక్ అయిపోతాయి. సో అందుకని మీరు లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ అనేవి ప్రిఫర్ చేయాలన్నమాట. స్పెషలీ మీ డైట్లో వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి. గీ కనుక మీరు యూస్ చేసుకున్నట్టు మోడరేషన్లో తీసుకున్నట్టు అయితే గ్లైసెమిక్ లోడ్ అండ్ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తగ్గించే అవకాశం గీకి ఉంటుందన్నమాట. ఎందుకంటే గీ అండ్ మన రైస్తో పేరప్ చేసినప్పుడు మన బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్ అంత తొందరగా రిలీజ్ అవ్వకుండా చూసుకుంటుంది అనమాట. సో మెల్లిమెల్లిగా ఆ అబ్జార్ప్షన్ అనేది మెల్లిమెల్లిగా రిలీజ్ అనేది చేస్తుంది. అందుకనే గీ అనేది డయాబెటిక్ పేషెంట్ వరకు ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేది ఏంటంటే, నాకు డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, దాంతోపాటు బరువు కూడా ఎక్కువగా ఉన్నాను, ఇలాంటి కాంబినేషన్ హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు గీ వాడుకోవచ్చా? ఎస్, కంప్లీట్లీ మీరు వాడుకోవచ్చండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే ఎంత వాడుతున్నారు అనేది ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్, మీరు బరువు తగ్గాలని చూస్తున్నారు, ఫ్యాట్స్కి కానీ ఆయిల్స్కి కానీ ఇవి ఎంటైర్ థింగ్స్ ఏంటి అంటే ఎక్కువ క్యాలరీస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సపోజ్ మీరు కార్బోహైడ్రేట్స్ తీసుకున్నట్టు అయితే 4 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ అనేది వస్తుంది. అండ్ అదే మీరు ప్రోటీన్ తీసుకున్నట్టు అయితే ప్రోటీన్లో కూడా ప్రతి ఒక్క గ్రామ్కి మనకి 4 కిలో క్యాలరీస్ ఎనర్జీ వస్తుంది. కానీ మన ఏవైతే ఫ్యాట్స్ ఉంటాయో, ఫ్యాట్స్ ఇంకా ఆయిల్ సీడ్స్ ఏవైతే ఉంటాయో వీటిలో మాత్రం 1 గ్రామ్కి మనకి 9 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ అనేది వస్తుందన్నమాట. సో 9 కిలో క్యాలరీస్ అంటే మోర్ దాన్ ద డబుల్. అంటే మీకు కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ కానీ తీసుకున్నట్టు అయితే ఫ్యాట్లో నుంచి వచ్చే క్యాలరీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇలా క్యాలరీస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ కన్జ్యూమ్ చేశారనుకోండి, ఓవరాల్గా మీ క్యాలరీ రిక్వైర్మెంట్ అనేది పెరిగిపోతుంది అండ్ మీరు అల్టిమేట్లీ బరువు ఎక్కువగా పెరిగిపోతూ ఉంటారనమాట. సో ఇలా కాకూడదంటే దాన్ని లిమిట్ చేయాలి. సో ఎంత లిమిట్ చేయొచ్చు? సో ఒక్క పర్సన్కి నెలకి 1/2 లీటర్ కన్నా గీ కానీ లేకపోతే ఆయిల్ కానీ యూస్ చేయకూడదు అనమాట. సో మనం ఇంట్లో ఎంతమంది ఉన్నాం అనేది క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని మనం ఆయిల్ కానీ లేకపోతే గీ కానీ యూస్ చేస్తే బాడీకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. అండ్ మనకి గీలో ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. సో ఇది మన గ్లైసెమిక్ లోడ్ని తగ్గించే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో అలా గీని మనం మోడరేషన్ అమౌంట్లో కూడా మనం తీసుకోవచ్చు. అండ్ గీ వచ్చేసి ఇట్స్ అ గుడ్ ఫ్యాట్ కాబట్టి క్యాలరీస్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి జనరల్లీ చిన్నపిల్లలు ఏంటంటే వాళ్ళ స్టమక్ చాలా చిన్నగా ఉంటుంది, వాళ్ళు తీసుకునే ఫుడ్ ఆల్రెడీ తక్కువగా ఉంటుంది. సో అలాంటి కండిషన్లో మనము ఈ గీని కనుక ఇంట్రడ్యూస్ చేసినట్టు అయితే వాళ్ళ క్యాలరీస్ అనేది పెరగడం జరుగుతుంది. సో ఓవరాల్గా వాళ్ళ క్యాలరీ ఇంటేక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ దాంతోపాటు వాళ్ళకి హెల్దీ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఆల్రెడీ కొంతమందికి టైప్ 1 డయాబెటీస్లో ఉంటారు పిల్లలు, ఎస్పెషలీ చిన్న ఏజ్ పిల్లలు
పుట్టినప్పుడే వాళ్ళకి టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. అలాంటి వాళ్ళు కూడా మీరు డెఫినెట్లీ ఘీ అనేది ఒక గుడ్ ఆప్షన్ కింద యూస్ చేసుకోవచ్చండి. కానీ నేను చెప్పినట్టు మోడరేషన్ అనేది కీ. సో మీరు కావాల్సిన దానికన్నా ఎక్కువగా తీసుకుంటే డెఫినెట్లీ ప్రాబ్లం కాజ్ చేస్తుంది. ఓవర్ వెయిట్ అనేది పెరిగిపోవడం, కావాలంటే మీరు ఓవర్గా కన్సంప్షన్ చేశారు, ఘీ మంచిది, దాంట్లో ఉండే న్యూట్రియంట్స్ మంచివి, ఇతర ఆయిల్స్ తోటి కంపేర్ చేస్తే ఘీ అనేది సేఫ్ మంచిది అని చెప్పి ఎక్కువగా వాడేస్తూ ఉంటారు. అది కూడా ప్రాబ్లం కాజ్ చేస్తుంది. దానివల్ల కూడా మనకి లిపిడ్ ప్రొఫైల్లో తేడాలు రావడం అనేది జరుగుతుందన్నమాట. సో లిమిట్ చేయండి, హాఫ్ లీటరే వాడాలి. కాబట్టి కావాలంటే మీరు ఇంట్లో ఇద్దరు ఉన్నారనుకోండి, ఇద్దరు ఉన్నప్పుడు హాఫ్ లీటర్ ఘీ వాడొచ్చు, హాఫ్ లీటర్ నార్మల్ మనం రెగ్యులర్గా యూస్ చేసుకునే ఆయిల్ కూడా వాడొచ్చు. సో నెలకి మనం ఒక్క పర్సన్కి హాఫ్ లీటరే వాడాలి కాబట్టి ఇద్దరు పర్సన్స్కి 1 లీటర్ చొప్పున మనం డివైడ్ చేసుకొని యూ కెన్ యూస్ ఓన్లీ 1 లీటర్ ఫర్ 1 మంత్. ఇలా కనుక మనం యూస్ చేస్తే డయాబెటీస్ కానివ్వచ్చు, ఇంకా ఎట్లాంటి హెల్త్ కండిషన్స్ ఉన్నా కానీ కూడా బాడీకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీరు ఘీ అనేది రెగ్యులర్గా యూస్ చేసుకోవచ్చు. ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.